హే గైస్, ఎట్లా ఉన్నారు అందరూ? ఆడెవడు కాదు, మన రఫీ గడే అనమాట. చూడండి, హెయిర్ స్టైల్, కొత్త హెయిర్ స్టైల్ అనమాట. చేయించుకున్నాడు. ఆడితో నేను కూడా చేయించాను మా ఊర్లో. చెత్త అయిపోయింది. సో ఎట్లా అయితే ఎల్లుండి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా. రేపు ఒక రోజు ఉందంటే పెద్ద మూవీకి అయితే టికెట్లు తీసుకుందామని అయితే బయలుదేరుతాను. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడిపిస్తాడు కంచరపాల నుంచి. 104 వరకు అయితే నడిపిస్తాడు గాయస్. నన్ను అయితే ఫుల్గా కాన్లెప్ట్ వచ్చేసి లాస్ట్ అయితే సమోసా అయితే తిప్పించాడు. అలా తింటూ అయితే సినిమా టికెట్లు తీసుకుని అయితే బయటకు వస్తాం. ఇక్కడ జేసీబీ కనబడితే దాంతో అయితే ఫోటోలు తీయాలంటున్నాడు. ఫోటోలు తీయమని ఫోన్ ఇచ్చాడు కానీ ఫోటో కెమెరాకి అయితే వచ్చి అడ్డుగా అయితే టికెట్ ఇచ్చాడు. చూడండి, టెంకర్ నా కొడుకు. టెంకరాడు ఆయన మంచోడే గాయస్. రఫీ గడి ఆటోలో కూర్చున్నాడు. ఆటో తీసిస్తానంట తనతో అంటున్నాడు. వద్దురా మామ్స్ పద అని చెప్పి అయితే ఏషియన్ మాల్ వరకు అయితే నడిపిస్తాడు. ఆటో ఎక్కేద్దారంటే వద్దు మామ్స్ అంటున్నాడు. మళ్ళీ సన్నవదు అంటున్నాడు. అలా ఏషియన్ మాల్ దాటుకుని వెళ్తే సమోసా షాప్ కనబడితే సమోసా అయితే తీసుకున్నా. నేను 2 కార్న్ సమోసా, ఒక 2 చికెన్ సమోసా అయితే తీసుకున్నా. అలా దాటుకుంటే అయితే ఓ రోజు అయితే వస్తాం. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను అలా వెళ్ళిపోయాను. నా నేడు చూడండి, ఎవరున్నా లేకపోతే నేడైతే ఉంటుంది అంతా. అలా అయితే డీమార్ట్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే డాన్సర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బట్ డాన్సర్ లేడు, డాన్సర్ ఊర్లో వెళ్ళాడంట. ఆ ఊరి నుంచి అయితే రేపు వస్తాడన్నాడు. సో అలా అయితే నడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఈ కాలనీ లాంటి ట్రాఫిక్ ఒకటి ఎంతైనా క్లియర్ అవ్వట్లేదు. చూడండి, ఫుల్ వస్తూనే ఉన్న వెహికల్స్. ఏం చేస్తాం, అన్నీ అనుకూలంగా ఉండవు కదా మనకి. ఫుల్గా ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి పడుకుందాం అని ఉంది. సరే అయితే మళ్ళీ ఉంటా గాయస్. ఎట్లా అయితే దాటుకొని అయితే వస్తాను. నెక్స్ట్ వీడియో.